గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 23వ తేదీ ఆదివారం. ఈనాటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతో ఫాల్గుణ మాసం. కృష్ణపక్ష నవమి రాత్రి 12:59 వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 12:09 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 9:11 నుంచి 10:51 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7:10 నుంచి 8:50 వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4:30 నుంచి 5:18 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 9:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:05, సూర్యాస్తమయం 6:07. ఇప్పుడు మనం గ్రహచారం చూసేటప్పుడు ఈ వారం రోజులు అంటే 29 మార్చి అమావాస్య ఆ రోజు వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా చూస్తే గురువు ఆయన వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు, శని ఈయన కుంభంలో ఉండి మరి 30 తారీఖు నాడు ఆయన మీనంలోకి మారే అవకాశం వస్తుంది. రాహు బుధ రవి శుక్ర మరి 4 గ్రహాలు కూడా మీనంలో ఉన్నాయి. ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని పనులు కూడా సకాలంలో నడుపుదామని ప్రయత్నిస్తుంటారు. ఏదో ఒక రకమైన ఆటంకం వెంబడించి పనులు ఆగిపోతూ ఉంటాయి. రోజువారీ కార్యక్రమాలు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు కొత్తగా తలెత్తే అవకాశం వస్తుంది. కొన్నిసార్లు సరి చేసుకోగలుగుతారు, కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటాయి. ఆర్థికంగా ఆదాయం, ఖర్చు, రుణం వీటిని సమతూకంగా మీరు నిర్వహణ చేయలేని పరిస్థితి వస్తుంది. కొన్ని విషయాల్లో మీ ఆర్థిక వ్యవహారాలు చాలా ఆనందాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. మరి కొన్నిసార్లు ఇబ్బందికరమైన ఘటనలు సూచిస్తూ ఉంటాయి. అనవసర ఖర్చులు నివారించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ఆశించిన ఫలితాలు సత్ఫలితాలు ఉండే అవకాశాలు లేవని చెప్పాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా జాగ్రత్తతో వ్యవహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి ఏది అనుకూలంగా ఉంటుంది, ఏది ప్రతికూలంగా ఉంటుంది అనే అంశంలో ఒక నిర్ణయానికి వచ్చి తద్వారా పనులు పూర్తి చేసుకుంటారు. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కృత్తిగా ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మరి ఈ రాశికి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వస్తుంది. రోజు కూడా అవకాశాన్ని పురస్కరించుకుని ఈ రవి బుధ రాహు శుక్రులు వ్యయంలో ఉన్న సందర్భాన్ని సానుకూలం చేసుకోవడం కోసం ప్రాతకాలంలో నవగ్రహారాధన చేస్తూ ఉండండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి మరి అక్కడే కొంచెం దక్షిణామూర్తి స్తోత్రం, కాలభైరవాష్టకం పారాయణ చేసుకోండి. సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ప్రస్తుతం మీకు గురుబలం సాధారణ స్థాయిలో ఉంది. రాబోయే కాలంలో గురువు మారుతున్నాడు. శనీశ్వరుడు కూడా అనుకూలంగా మారుతున్నారు. అయితే ఇక్కడ వెంటనే ఇమీడియట్గా మీకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కనబడకపోవచ్చు. కొంచెం ఈ గ్రహాలు 1 by 1 ఏప్రిల్ 14 నుంచి వ్యయంలో వస్తున్నారు రవి. ఆ తర్వాత వెంటనే బుధుడు, వెంటనే శుక్రుడు వీళ్ళందరూ కూడా వ్యయంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రారంభంలో కొంచెం చికాకులు, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా తర్వాత 1 by 1 మార్పులు బాగా వచ్చే అవకాశం వస్తుంది. సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఈ వారంలో వేగంగా పూర్తవుతాయి. కొంచెం సమయాన్ని ఎక్కువగా కేటాయించి పాత సమస్యల్ని పరిష్కరించుకోవడం, కొత్త వ్యవహారాలకు సంబంధించిన బేస్మెంట్లు బాగా స్ట్రాంగ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తే సానుకూల స్థితిని చేరే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు కనుక తొందరపాటు ధోరణి ప్రదర్శిస్తే సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలు కలుగజేసుకోవద్దు. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారంలో కోర్టు వ్యవహారాలు కానీ, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కానీ, విదేశీ నివాస ప్రయత్నాలు కానీ, నూతన వాహనాలు కొనుగోళ్లు, అమ్మగాళ్ళు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి.
విద్యార్థులకు, రైతులకు, మార్కెటింగ్ ఉద్యోగస్తులకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇంకా మాకు సత్ఫలితాలు పెరగాలి అనుకున్నటువంటి వాళ్ళు మీరు ప్రాతకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి, సుబ్రహ్మణ్య అష్టోత్తరం పారాయణ చేయండి, కాలభైరవాష్టకం పారాయణ చేయండి. తద్వారా మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి రాబోయే వారం రోజులు కూడా చాలా విచిత్రమైనటువంటి కాలక్షేపం జరుగుతుంది. ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది కొంతమందికి. కొంతమంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. అలాగే మరి రుణ విషయాల్లో కొంతమంది చికాకులు ఉంటాయి. కొంతమంది ముందు జాగ్రత్త చర్యలు పడి అవి చికాకులు రాకుండా చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సానుకూలం చేసుకోగలుగుతారు. అన్ని కార్యక్రమాలను కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశాలకి తగ్గట్టుగా మీరు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఈ వారం మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి సమస్యలు కొత్తవి పెరగకుండాను, పాత ఉమ్మడి తిరగబెట్టకుండాను జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. శరీరం ఆరోగ్యంగా అనుకూలిస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. చేస్తున్న ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల యొక్క అండదండలు చాలా బాగుంటాయి. తద్వారా కొంచెం ఇంకా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీలుగా మీకు మానసిక వ్యవస్థ మీకు మనం ప్రేరణ చేస్తుంది. కుజుడు ఒకటే బాలేదు. అందువల్ల మీరు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కూడా చక్కగా 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. కుజగ్రహానికి శాంతి చేయించుకోండి. తద్వారా ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల లాభాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తలు పడతారు. అలాగే మరి పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు అయినటువంటి జీవితం గడిపినా ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం గోచరిస్తూ ఉంది. కర్కాటక రాశి. ఈ వారం రోజులు కూడా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని, వ్యయ కుజుడు కొంచెం ప్రతిబంధకాలను సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్ని కార్యక్రమాలను కూడా తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పునరుసు 4 పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా స్వయంగా చేసుకుంటూ మంచి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళు ఇంకా సత్ఫలితాలు పొందాలి, సమస్యలను తగ్గించుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉంటే శని కుజులకి శాంతి చేసుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామివారికి రామనామం చెప్తే 11 ప్రదక్షిణాలు చేయడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు స్థానచలన ప్రయత్నాలు కానీ, ప్రమోషన్ ప్రయత్నాలు కానీ ప్రత్యేకం చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. పునరుసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి ఫైనాన్స్, చిట్రంగం, అలాగే షేర్ మార్కెట్ వీటిలో ఉన్న వాళ్ళకి లాభాలు అందే అవకాశం ఉంది. సింహరాశి. అన్ని పనులు కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. బుద్ధి కుశలతో బాగుంటుంది. బాగా ఆలోచన చేస్తారు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద మంచి అవగాహన కలిగి ఉంటారు. కానీ వాటిని అమలు చేసే ప్రయత్నంలో మాత్రం సరిగా ప్రవర్తించరు. తద్వారా కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా బహుశ్రద్ధతో, జాగ్రత్తతో బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇతరుల వ్యవహారాలు దొరికిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా మటుకు చాలా మంచి ఫలితాలు ఇస్తే కనబడుతూ ఉన్నాయి. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎవరి మీద ఆధారపడితే ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. మరి ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి రవి, బుధ, రాహు, శుక్రులు, సప్తమంలోని శని వీళ్ళందరి ప్రభావం చేత మీకు కొంచెం మానసికంగా స్థిరత తగ్గే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మీరు మానసికంగా దృఢంగా తయారయ్యే అవకాశం వస్తుంది. కొంచెం చాంచల్యమైన ఆలోచనలు దూరం అవడానికి ప్రత్యేకంగా మెడిటేషన్ వంటివి ఆశ్రయించడం మంచిది. గ్రహచారం విరుద్ధంగా ఉంది. కుజుడు తప్పితే మిగతా గ్రహాలు అనుకూలించేవి లేవు అనేది సహజమే. కానీ ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తే కనుక కొన్ని సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యులతో వ్యతిరేకత పెరుగుతుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు పడే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఏ కార్యక్రమం సరిగ్గా సాగక ఇబ్బంది పడే లక్షణాలు కనబడుతున్నాయి. కన్యారాశి.
సప్తమంలో ఉన్నటువంటి 4 గ్రహాల ప్రభావం మీకు ఇరిటేషన్ పెరుగుతుంది. దాంతోపాటు అందరితోనూ కూడా కలహించే లక్షణాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు సరిగా నడపలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. శని, గురు, కుజులు బాగున్నారు. అయినప్పటికీ కూడా మిగతా 5 గ్రహాల యొక్క సంచారం బాగాలేని కారణంగా, చంద్రుడు కూడా అనుకూల స్థితి తక్కువగా ఉన్న కారణంగా ఈ వారం రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రోజువారీ కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. మీ షెడ్యూల్స్ అన్నీ కూడా ఇబ్బందికరంగా నడుస్తాయి. ఎవరిని నమ్మినా వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. మీరు ఏ పని మీద సరైనటువంటి దృష్టిని కేంద్రీకరణ చేయలేక ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు శుభ సూచకంగా అన్ని పనులు కూడా జాగ్రత్త నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. హస్త నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు రోజు కూడా ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో దుర్గా అర్చన చేయండి. అలాగే సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీ నరసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి తులారాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి అంశాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీ యొక్క ప్రతి పనిని కూడా మీరు గోప్యంగా ఉంచడం చాలా అవసరం. ఎవరితోనూ కూడా ఎక్కువగా మీరు మీ యొక్క వ్యవహారాలని షేర్ చేసుకోవద్దని సూచిస్తున్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. షష్ఠంలో ఉన్నటువంటి 6 గ్రహాలు ఎప్పుడు అనుకూలిస్తాయో ఎప్పుడు ప్రతికూలిస్తాయో తెలియని పరిస్థితి. శని సాధారణంగా ప్రతికూల స్థితిని సూచిస్తూ ఉంటారు. అష్టమ గురువు కూడా ప్రతికూల స్థితిని సూచిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు స్వయంగా చూసుకోండి. ఎవరి మీద ఆధారపడితే అవి సమస్యలను సృష్టించే అవకాశం వస్తుంది. కాబట్టి ఏ పని కూడా ఎవరితోనూ కూడా కలిసి చేద్దామనేటువంటి ఆలోచన చేయొద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా కొంచెం పగడ్బందీగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గ్రహాల యొక్క అనుగ్రహం చాలా తక్కువగా ఉంది. రవిరాహులు మాత్రం అనుకూలించేలాగా ఉన్నారు. స్వయంగా చేసుకునేటువంటి పనులన్నీ కూడా విజయాన్ని ఇస్తాయి. ఇతరుల మీద ఆధారపడిన పనులన్నీ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల ద్వారా ఒత్తిడి పెరుగుతుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రమోషన్లు, అలాగే ట్రాన్స్ఫర్స్ వీటికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చికాకును సృష్టిస్తూ ఉంటాయి. తర్వాత వృశ్చిక రాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అన్ని పనులు కూడా లాభదాయకంగా మారుతాయి. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అన్నీ కూడా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. నవగ్రహాల్లో అన్నీ కూడా సాధారణ స్థాయి కంటే కొంచెం ఎక్కువ స్థాయిలో అనుకూలించేవిగా ఉన్నాయి. కాబట్టి విద్యా, ఉద్యోగం, షేర్ వ్యాపారులకు షేర్ వ్యాపారం, వ్యాపారస్తులకు వ్యాపారాలు, కొత్త ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి కొత్త వ్యాపార ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. నూతన ఉద్యోగ విషయాలు ఉన్న వాళ్ళకి, ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి శుభవార్తలు కనబడతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎటువంటి దుష్పరిణామాలకి కూడా అవకాశం ఇవ్వకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబం, ఉద్యోగం, ఆర్థికం, ఆరోగ్యం అనేవి బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో లబ్ధి పొందుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా బాగా సానుకూలంగా పరిశీలించుకుని సానుకూలం ఇలాగా శ్రమించి లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇంకా బాగా లాభదాయకమైన ఫలితాలు పొందాలనుకునే వాళ్ళు ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. మీరు ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం పారాయణ చేయండి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం కూడా పారాయణ చేసుకోండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి మరి గురు, కుజుల యొక్క సంచారం మినహా
మిగతా గ్రహాలు సాధారణంగా ఇబ్బంది పెట్టే గ్రహాలు కాదు అని చెప్పాలి. అయితే ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు పడాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఇక్కడ మీరు ఎవరినైనా నమ్మితే ఆ నమ్మిన వాళ్ళ ద్వారా మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో మధ్య మధ్యలో కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. మీ రోజువారీ కార్యక్రమాలు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి మీదైనా ఆధారపడిన కార్యక్రమాలు మాత్రం సమస్యకి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. కొత్త రుణాలు చేయకండి. పాత రుణాలు వీళ్ళందరూ తీర్చే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత మీకు మూల నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ మార్కెట్లు వాళ్ళకి కూడా అనుకూల స్థితి ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులు టార్గెట్లు పూర్తయ్యే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనే దాంట్లో ఒక చక్కనైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. తర్వాత ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగరూకతతో వ్యవహరించి సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రదోషకాలంలో దక్షిణామూర్తి స్తోత్రం, ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య అష్టోత్తరం పారాయణ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మకర రాశి ఏ పని కూడా సవ్యంగా సాగదు అనుకుంటూ ఉంటారు. ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. ఇతరుల మీద ఆధారపడడానికి బాగా అలవాటు పడిపోతారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సానుకూలత బాగా ఉంది. చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. చాలా ఉద్ధృతమైనటువంటి ఆలోచన శక్తిని ప్రదర్శించి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక, ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి విద్యార్థులు అయితే కనుక విద్యాభ్యాసంగా బాగుంటుంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు అయితే వాళ్ళు లాభాలు పొందే అవకాశం ఉంది. మార్కెటింగ్ ఉద్యోగస్తులకి టార్గెట్లు చక్కగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అయితే అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం, విష్ణు సహస్రనామ పూజ చేసుకోవడం మూలంగా, గోపూజ చేయడం మూలంగా ఇంకా సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంది. కుంభరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా చక్కగా లాభాలు అందుకునే అవకాశం ఉంది. జన్మ శని సంచార ప్రభావంగా పనులు ఆలస్యం అవుతాయి కానీ పాడు అయ్యే అవకాశం లేదు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో, కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది. అన్ని విషయాలు కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా విజయవంతంగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తున్నాం. పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు సరిగా సాగు. ఆర్థిక లావాదేవీలు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం చిన్న చిన్న చికాకులు వెంబడించే అవకాశం వస్తుంది. ప్రతి వ్యక్తితో కూడా మీకు అనుకోని చికాకులు, అనుకోని సమస్యలు వెంటాడే అవకాశం వస్తుంది. ఉద్యోగ లావాదేవీలు సరిగా సాగు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సమస్యలు ఉంటాయి. సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ విషయంలో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.